పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు స్నాక్స్ అడుగుతారు. మా పాప అయితే ఫస్ట్ స్నాక్స్ అడుగుతదండి. ముందు రోజు ఇచ్చిందా మరుసటి రోజు కూడా ఇచ్చానంటే ఎప్పుడు ఇవేనా అని చెప్పి ఏడుస్తదనమాట. వాళ్ళ డ్యాడీ ఏం చెప్తారంటే, "ఏమైనా స్నాక్స్ బయట కొనొద్దు. ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టు" అని చెప్తారు. మనకెక్కడవుతదండి ఇంట్లో వంట పని, పిల్లల్ని చూసుకొని, పని చేసుకొని చెయ్యాలంటే కొంచెం బద్ధకంగా అనిపించి చెయ్యలేదు. చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఇంక మా పాప అయితే డైలీ అండి ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ఇచ్చినప్పుడు, "అమ్మ ఇంట్లో ఏమైనా తయారు చేయొచ్చు కదా! అమ్మ ఇంట్లో ఏమైనా వండొచ్చు కదా!" అని చెప్పి డైలీ అడుగుతదండి పాపం. ఇంక అందుకనే ఫిక్స్ అయిపోయాను. ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది, చెయ్యకపోతే బాగోదు నాకే ఏదోలాగా అనిపించి హెల్తీగా రాగి పిండితో జంతికలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మీ ఇంట్లో కూడా ఇలాగ పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ హోమ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం మీకైతే ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతదండి. రాగిపిండి జంతికలు ఎలా చేయాలో వీడియో అయితే చూసేయండి. హెల్తీగా, టేస్టీగా చాలా చాలా బావుంటాయి. రాగిపిండి అయితే ఒక గ్లాస్‌తోని 3 గ్లాసులు రాగిపిండి తీసుకున్నానండి. అదే గ్లాస్‌తోని హాఫ్ గ్లాసు మినప్పిండి తీసుకున్నాను. మినప్పిండి ఆప్షనల్ అండి. నేను తొక్కుతోని మినపప్పు ఆడించుకొని పిండి ఉంచుకుంటానమాట. అది నేను వేశాను. అది వేయకపోయినా పర్లేదు. మనం ఏ గ్లాస్‌తో రాగిపిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో గ్లాసున్నర వరిపిండి అయితే తీసుకున్నానండి. బియ్యపు పిండి. అన్నీ చక్కగా జల్లించుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. జంతికలు ఇంకొంచెం టేస్ట్‌గా రావాలంటే ఇందులోకి మనం ఏ ఏ ఇంగ్రీడియెంట్స్ కలుపుకుంటున్నామో అవి మంచి టేస్ట్‌నైతే ఇస్తాయండి. ఇందులో నేను కొంచెం ఒక స్పూన్ వాము అయితే కలుపుతున్నానండి. అలాగే నువ్వులు ఒక 5 టేబుల్ స్పూన్లు ఇంకా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటది. మనం పిండికి తగ్గట్టు నువ్వులైతే నేను వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక స్పూను కారం అయితే వేసుకున్నానండి. కారం నేను ఇంట్లో ఆడించుకున్నదే. ఈ ప్లేస్‌లో మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో పచ్చిమిరపకాయ కలిపిన జంతికలు తింటే ఎవరికీ నప్పదండి. తిన్న వెంటనే మోషన్స్ అవుతాయి మాట. ఒక 2 టైమ్స్ అత్తయ్య ఒకసారి చేశారు. అలాగే మా అక్క కూడా ఒకసారి చేసింది. ఆ 2 సార్లు మేము తింటే మాకు స్టమక్ అనేది అప్సెట్ అవ్వడం వల్ల అప్పటి నుంచి నేను పొడి కారం అనేది వేస్తానండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి, సాల్ట్. లేదు సాల్ట్ లేకపోతే గడ్డుప్పైనా మనం వేడి నీటిలో కలిపేసి వేసుకోవచ్చు. అలాగే బటర్ అండి. వెన్న చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు వేడిగా మరిగించి అది కూడా వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బాగా ఎసర్లుగా మరిగిన వేడి నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇందులో మీరు వెన్న లేకపోతే వేడి నూనె అయినా కలుపుకోవచ్చండి. మనకి జంతికలు అనేవి క్రిస్పీగా, గుల్లగా మంచిగా వస్తాయన్నమాట. మీకు వీడియోలో చూపించినట్టుగా చపాతీ ముద్దలాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. చూసారా? మనం ఇలా వేలు పెడితే మెత్తగా ఉండాలన్నమాట. గట్టిగా ఉండకూడదు. పిండి ఎప్పుడు కూడానా అప్పుడే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి. కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం చేసుకుంటే మనకి తెలుస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఒకేసారి నీళ్ళు అనేది పోసుకోకూడదు. ఇంకా జంతికలు గొట్టంతోని జంతికలు అయితే వేసేసుకోవాలండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. టైం సేవ్ అవుతుంది. చక్కగా ఫాస్ట్గా కూడా జంతికలు వేసేయచ్చు. చెయ్యి కూడా నొప్పి ఏమి రావట్లేదండి. అంత ఈజీగా వేసుకోవచ్చు మాట. నూనె బాగా మరిగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలు అయితే వేయించుకోరండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడైతే మనకి జంతికల మీద ఆ బుడగల్లాగా వస్తున్నాయి కదా, అది రావడం అయిపోతుందో అప్పుడు మనం జంతిక ఉడికిపోయిందని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కలర్ వేరేగా ఉంటుంది కాబట్టి ఉడికిందో లేదో మనకు తెలీదు. సో పైన మీకు చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి చూసారా, అవి ఆగిపోతే జంతిక ఉడికిపోయినట్టేనండి. వెంటనే మనం తీసేసుకోవచ్చు. జంతికలు అయితే ఫస్ట్ టైం చేశాను కదా, ఎలా వస్తాయి అనుకున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. వీడియో లాస్ట్లో మీకు టేస్టింగ్ రివ్యూ సెషన్ అనేది యాడ్ చేశాను. ఇంకా ప్లేట్ మీద కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఇలా ట్రై చేశానండి. కానీ జంతిక విడిపోతుందని చెప్పి ఇలా ఒకసారి వేశాను. యాక్చువల్గా సట్రం ఉంటుంది, సట్రం మీద జంతికలు వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఉండాలి, అది మిస్ అయిపోయింది. అందుకని ప్లేట్లో వేసానమాట. ఫ్రెండ్స్ చూడండి, రాగి పిండితో జంతికలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎలాగున్నాయో మా అత్తయ్య గారు టేస్ట్ చేసి చెప్తారు. అత్తయ్య తిని చూడండి ఎలాగున్నాయో చెప్పండి. తీసుకోండి జంతిక. వేదా నువ్వు చెప్తావమ్మా. సేవులో చేద్దామని చేసాను మిక్చర్లోగానే. సూపర్ అనండి ఇలాగా సూపర్.
చూడడాకైతే బాగలేదు, తినడాకైతే టేస్ట్గా ఉంది. చూడడా సూపు నలుపుకుంది కానీ తినడానికి మాత్రం సూపర్. రాగి పిండి మనకి కొంచెం నూనెలో వేస్తే నల్లగా అవుతుంది కాబట్టి పిండే నలుపు ఇంకా నల్లగా అవుతాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ బాగుంది, సూపర్గా ఉంది. సూపర్ సూపర్ వేదా సూపర్ అని చెప్పు. ఎలాగున్నాయి కదా సూపర్. సిగ్గు పడిపోదు రాడు. ఇవి బాగుంది. బాగున్నాయి. ఉట్టి బియ్యం పిండి మీద బెటర్, ఒంటికి కూడా మంచిది. చెప్తుంది సూపర్, వెరీ గుడ్. అమ్మా